తెలంగాణలో దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 16 మంది మంత్రులు ఉన్నారు. మొత్తం 18 మంది మంత్రులు ఉండాలి. ఇంకా 2 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి ఫుల్ఫిల్ చేయాలి. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిరు ఈ 2 మంత్రి పదవులు. రేవంత్ రెడ్డి దగ్గరికి దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు వేయరాట. సార్ ఆ మంత్రి పదవి నాకియండి, ఆ మంత్రి పదవి నాకియండి, ఆ మంత్రి పదవి నాకు ఇస్తే నేను సంతోషపడతా, నీకేం కావాలన్నా ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డికి రకరకాల ఆఫర్లు కూడా ఇచ్చిరాట. కానీ రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఈ ఉన్నటువంటి 2 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తే మిగతా ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిందనుకో, ఇంకా మిగతా ఎమ్మెల్యే ఆశావాహులు ఉంటారు కదా, మాకు కూడా మంత్రి పదవి కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ అవుతారు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకం అవుతారు. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకం అయ్యారు అనుకో, ఈ వ్యతిరేకం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికైనా బట్టి విక్రమార్కకైనా సపోర్ట్ చేసిరు అనుకో, ఎమ్మెల్యేలు సపోర్టు వేరే వాళ్ళకి ఎక్కువైతే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో మిగతా 2.5 సంవత్సరాలు కంటిన్యూ కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు రేవంత్ రెడ్డికి ఎక్కువ ఉండాలి. ఒకవేళ రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల మద్దతు తగ్గింది అనుకో, రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బంది అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఇదివరకే రాజగోపాల్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతోటి సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నాడని, ఫామ్ హౌస్లో డిస్కస్ చేసినని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనకాల 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇట్లా రకరకాల వార్తలు వినబడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఒకవేళ ఎమ్మెల్యేల మెజారిటీ మొత్తం కూడా ఒక లీడర్కి ఎక్కువ శాతం ఉందనుకో, ఆ లీడర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలే కదా ముఖ్యమంత్రిని ఎన్నుకునేది. ఇప్పుడు ఎమ్మెల్యేల మెజారిటీ మొత్తం పెద్ద ఎత్తున 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు గెలిచిందేమో దాదాపు 64 మంది 65 మంది ఎమ్మెల్యేలతో గెలిచారు. కానీ 2 ఎమ్మెల్యే పదవులు ఏమో, ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ శ్రీ గణేష్ గెలిస్తే, ఒకటి ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలిచిండు. దాదాపు రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు దగ్గర 66 ఎమ్మెల్యేలు ఉన్నారు. 64 తోటి అధికారంలోకి వచ్చారు. ఒకటేమో కంటోన్మెంటు, ఒకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో 66 మంది. ఈ 66 మందిలో రేవంత్ రెడ్డికి కేవలం 30 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండి 36 మంది ఎమ్మెల్యేల సపోర్టు వేరేటోళ్ళకు ఉంటే ఎమ్మెల్యేల మద్దతు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే సీఎం ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి టెన్షన్ ఏంటంటే, నేను ఇష్టం ఉన్నట్టు మంత్రి పదవులు ఇస్తే మిగతా వాళ్ళు నాకు అగెనెస్ట్ అవుతారు, మిగతా వాళ్ళు నా పైన కోపంతో ఉంటారు, నాకు ఈ పెంటొద్దు. ఈడికే రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోపం మీద ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు పోతే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడని, కలుస్తలేడని, మాట్లాడతలేడని ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన రకరకాల అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ మంత్రి పదవులలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకే రేవంత్ అన్న 12 మంది పేర్లు ఉన్నాయే 2 మంత్రి పదవులు, ఈ 2 మంత్రి పదవుల కోసం 12 మంది పేర్లు లిస్టులో పంపినట్టు రేవంత్ రెడ్డి కొత్త లిస్ట్ ఇచ్చిండు అధిష్టానానికి. గతంలో 3 మంత్రి పదవులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి దగ్గర 15-16 మంది పేర్లు లిస్టులో పంపించిండు. ఆ 15-16 మంది పేర్లలో వివేక్ వెంకటస్వామి పేరు ఒక్కటి మాత్రమే ఫైనలైజ్ చేసిన అధిష్టానం. వాకాటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్కి డైరెక్ట్ హైకమాండే ఫైనల్ చేసిరు. రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టులో వివేక్ వెంకటస్వామిని మాత్రమే ఫైనల్ చేసిరు. మిగతా ఈ 2 మంత్రి పదవులు కూడా అధిష్టానం వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టులో వాకాటి శ్రీహరి పేరు, ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ పేరు లేదు. కానీ అధిష్టానమే ఫైనలైజ్ చేసి మంత్రి పదవులు ఇచ్చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపించినటువంటి ఈ 12 మంది పేర్లలో కూడా అధిష్టానమే ఈ లిస్ట్ని ఫైనలైజ్ చేస్తారు. ఇప్పుడు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కదా, ఆ 2 మంత్రి పదవులు అధిష్టానమే ఫైనలైజ్ చేస్తారట. ఎందుకంటే రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్పినట్టు, సార్ నేను ఎక్కడ కూడా ఈ మంత్రి పదవులలో తలదూర్చను, మీరు నాకు అవకాశం ఇచ్చారు కానీ నేను చెయ్యను, సో దయచేసి మీరే ఫైనలైజ్ చేయండి లిస్టు, మీరే మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ చేయండి, మీరే షీల్డ్ కవర్లో పేర్లు పంపించమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిందట. సో హైకమాండ్ ఇదే నెలలో హైకమాండ్ మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయవచ్చు. ఇంకోటి మంత్రులు మార్పులు చేర్పులు కూడా జరుగుతాయట. అంటే ఏదైతే ఇప్పుడు మంత్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన శాఖలు కూడా మార్చబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చేసిన. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతమంది పేర్లు లిస్టులో పంపించింది ఏం కథ, మరి ఎవరికి మంత్రి పదవులు కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటాయి, మరి ఆ 2 మంత్రులు ఎవరు, కొత్త మంత్రులు ఎవరికి మంత్రి పదవులు వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి అనేది వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. దాదాపు ఎంత కాదన్నా కూడా సుమారు 18 మంది మంత్రులు ఉండాలి. ఈ 18 మంది మంత్రులలో దగ్గర 16 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, అంటే ఎంటీ. ఈ ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులు ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేద్దాం, ఈ 2 మంత్రులను కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు ఈ 2 మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ పడుతున్నారంటే ఈ 12 మందిలో కాంగ్రెస్ అధిష్టానం ఏదో ఒక 2 పేర్లు ఫైనలైజ్ చేయాలి. ఈ ఫైనలైజ్ చేసేటటువంటి పేరు కూడా మొన్న రేవంత్ రెడ్డి బెంగళూరులో మల్లికార్జున ఖర్గేని కలిసినప్పుడు లిస్ట్ ఇచ్చిండట.
ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను పిలిపించి మహేష్ అన్నని అడిగిరట, రేవంత్ రెడ్డికి ఇంతమంది పేర్లు ఇచ్చిండు, దీంట్లో ఎవరికి కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది, దీంట్లో 2 పేర్లు సెలెక్ట్ చేయమని చెప్పి మహేష్ అన్నకి చెప్పినప్పుడు మహేష్ అన్న 2 పేర్లు సెలెక్ట్ చేసిండట. ఆ 2 పేర్లకు మరి అధిష్టానం కన్ఫర్మ్ చేస్తారో మంత్రి పదవి చేయరో తెలియదు, కానీ మహేష్ అన్న మాత్రం 2 పేర్లు ఆయన సెలెక్ట్ చేసిందట. మీనాక్షి మేడంని పిలిచిరట, మీనాక్షి మేడం కూడా 2 పేర్లు సెలెక్ట్ చేసిందట. ఆ 2 పేర్లు సెలెక్ట్ చేసిన పేర్లకు వస్తాయో రావో తెలియదు, కానీ మీనాక్షి మేడంని కూడా అడిగిరు. రేవంత్ రెడ్డిని అడిగిరట, ఈ 12 మంది పేర్ల లిస్ట్ ఇచ్చిన మంచిగానే ఉంది, దీనిలో 2 పేర్లు నువ్వే సెలెక్ట్ చేయంటే రేవంత్ రెడ్డి కూడా 2 పేర్లు సెలెక్ట్ చేసిందట. మరి వీళ్ళంతా సెలెక్ట్ చేసినటువంటి పేర్లలో ఏ పేరు అయితే సేమ్ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్, సుధీర్, ఈ 2 పేర్లు ఉన్నాయి, దీంట్లో ఏదన్నా ఒక మంత్రి పదవి ఇవ్వాలి. మీనాక్షి మేడం ఉదయ్ అనే పేరుని సెలెక్ట్ చేసింది అనుకో, రేవంత్ రెడ్డి కూడా ఉదయ్ అనే పేరు సెలెక్ట్ చేసింది అనుకో, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఉదయ్ అనే పేరు సెలెక్ట్ చేస్తే అందరూ ఉదయ్ని సెలెక్ట్ చేశారు కాబట్టి ఉదయ్ మినిస్టర్. ఒకవేళ మీనాక్షి మేడం ఉదయ్ని సెలెక్ట్ చేసి రేవంత్ రెడ్డి సుధీర్ని సెలెక్ట్ చేసి పిసిసి అధ్యక్షుడు సుధీర్ని సెలెక్ట్ చేసింది అనుకో, దీంట్లో హైకమాండ్ కొంత ఆలోచన చేస్తారు, మరి ఎందుకు మీనాక్షి మేడం ఉదయ్ అన్నది, మరి వీళ్ళిద్దరు ఎందుకు ఇక్కడ సుధీర్ అంటారు, కారణం ఏందని చెప్పి కొంత ఆలోచన చేస్తారు కదా. సెకండ్ ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. సెకండ్ ఒపీనియన్ అంటే ఏంది, ఈ వీళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలన్నా వద్దా అనేటటువంటి ఆలోచనతోటి కూడా అధిష్టానం బట్టనో ఉత్తమ్ కుమార్ రెడ్డినో సీనియర్ లీడర్లను కూడా అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది వినబడుతున్న చర్చ. సో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టు పైన ఇప్పుడు అధిష్టానం రకరకాల ఒపీనియన్స్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. సరే, ఎంతమంది పేర్లు ఏం కథ అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే 12 మంది పేర్లు వినబడుతున్నాయి, నేమ్స్ 12 నేమ్స్. ఈ 12 నేమ్స్ మంత్రి పదవుల కోసం చాలా గమ్మత్తున్న చూడు కాంగ్రెస్ పార్టీలో. ఫస్ట్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు వినబడుతున్నది. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన పేరు ఫస్ట్ వినబడుతుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చెప్పిరు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఇస్తామని చెప్పి అధిష్టానం ఆల్రెడీ చెప్పేసిరు అనేది వినబడుతున్న అంశం. మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అనేది ముందు చూడాలి. కానీ 80% రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ అవకాశం ఉంది. సో రాజగోపాల్ రెడ్డికి కన్ఫామ్ అయ్యే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉండొచ్చు. ఆ తర్వాత ఒకటి రాజగోపాల్ రెడ్డి, రెండోది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మల్రెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా రేవంత్ రెడ్డి లిస్టులో పెట్టిండట. మల్రెడ్డి రంగారెడ్డి ఏం చెప్పిండు, నాకు మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేకపోతే నేను ఓసీ బిడ్డను, ఓసీలకు మంత్రి పదవి ఇయ్యము అనుకుంటే ఇబ్రహీంపట్నంలోకి వెళ్ళి నేను రాజీనామా చేస్తా, ఒక బీసీకి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా, కాబట్టి ఆ బీసీకి మంత్రి పదవి ఇవ్వమని చెప్పింది. ఎందుకంటే మొత్తం హైదరాబాద్లో మంత్రులు లేరు, ఇబ్రహీంపట్నంలో మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, బీఆర్ఎస్లను కూడా కొంత కట్టడి చేయవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి సో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్టార్టింగ్ నుండే చెప్తున్నాడు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆశాబాహులలో ఉన్నాడు, నాకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నాడు. ఆ తర్వాత మూడోది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఆయనే మంత్రి పదవి కావాలని చెప్తా ఉన్నాడు. రామ్మోహన్ రెడ్డి కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్తే రామ్మోహన్ రెడ్డి పేరు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు రేవంత్ రెడ్డి లిస్ట్ లో పంపించేటటువంటి కార్యక్రమం చేసిండట. ఆ తర్వాత ఫోర్త్ బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి కన్ఫర్మ్ చేస్తుండట. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్పిండట. కాబట్టి రేవంత్ రెడ్డి మొత్తం కూడా సుదర్శన్ రెడ్డి వైపే ఉన్నాడు. తర్వాత పి సుదర్శన్ రెడ్డితో పాటు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు కూడా రేవంత్ రెడ్డి హైకమాండ్కి లిస్టులో పంపించిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. బాలునాయక్తో పాటు దోర్నాకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్, దోర్నాకల్ ఎమ్మెల్యే కూడా ఆయనే మంత్రి పదవి కోసం రెడీగా ఉన్నాడట. రామచందర్ నాయక్ ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తా ఉన్నాడు అని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డి లిస్టు పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత దోర్నాకల్ ఎమ్మెల్యేతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈయన ఎప్పటి నుండో చెప్తున్నాడు నాకు మంత్రి పదవి కావాల్సిందే అని చెప్పి ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రివర్గ దాంట్లో నేను ఉండాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. సో ప్రేమ్ సాగర్ రావుకి సంబంధించిన పేరు కూడా రేవంత్ రెడ్డి హైకమాండ్కి పంపించిందట. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఆయన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఆయన కూడా మంత్రివర్గంలో ఉండాలని అనుకుంటున్నాడట. తర్వాత 9వది ఆ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్తున్నాడట. 10వది. ఆ తర్వాత
పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్పి చెప్తా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్తున్నాడట. తర్వాత విజయశాంతి కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్తా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. మొత్తానికైతే 12 మంది పేర్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. హైకమాండ్కు 12 మంది పేర్లు పంపించిండు. ఈ 12 మందిలో మంత్రి పదవి ఎవరికి కన్ఫర్మ్ కావచ్చు అనేది నేను కూడా కొంత మీకు చెప్పేటటువంటి కార్యక్రమం ఇస్తాను. మళ్ళీ ఒకసారి పేర్లు చదువుతున్న వినాలి మీరు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పి రామ్మోహన్ రెడ్డి, తర్వాత బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, దోర్నాకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్, తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పేసిన కదా, గడ్డం ప్రసాద్ సార్ కుమార్ కూడా, ఆ తర్వాత ఎమ్మెల్సీ విజయశాంతి. మొత్తం ఈ 12 మంది మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. మరి మంత్రి పదవులు ఏమన్నా 6, 7 ఉన్నాయా అంటే కాదు, కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. పి సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే సుదర్శన్ రెడ్డికి గడ్డం ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, అధిష్టానానికి చెప్తా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇక తర్వాత మీనాక్షి మేడం మాత్రం మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వండి, లేకపోతే మంత్రి పదవి మీరు ఇవ్వాలనుకుంటే రాజగోపాల్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కన్నా ఇవ్వండి, లేదా విజయశాంతి కన్నా మంత్రి పదవి ఇవ్వమని చెప్పి మీనాక్షి నటరాజన్ మేడం ఆమె చెప్పిందట. ఇంకా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న అడిగినప్పుడు మహేష్ అన్న మాత్రం రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చినాం, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే, రాజగోపాల్ రెడ్డితో పాటు గడ్డం ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వండి బాగుంటుందని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా వీళ్ళిద్దరు పేర్లు చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 2 పేర్లు చెప్తున్నాడు. ఒకటి గడ్డం ప్రసాద్ పేరు, సుదర్శన్ రెడ్డి పేరు చెప్తున్నాడు. ఇక మిగతా పేర్లు రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేడు, తీస్తలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు కాబట్టి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున వేరే పేర్లు తీసేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. సో మళ్ళీ వీళ్ళు ఎవరికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉందనేది ఒకసారి డిస్కస్ చేస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవేళ తప్పుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కానీ గడ్డం ప్రసాద్కి మాత్రం మంత్రి పదవి ఖచ్చితంగా అధిష్టానం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు అనేది వినబడుతున్న చర్చ. ఇక ఎస్టీ సామాజిక వర్గంలో అంటే లంబాడీ సామాజిక వర్గంలో బాలు నాయక్ అయినా రామచందర్ నాయక్ వీళ్ళిద్దరిలో ఎవరికన్నా ఒకరికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మ్యాక్సిమం రాజగోపాల్ రెడ్డికి తర్వాత బాలు నాయక్ అయినా రామచందర్ నాయక్ అయినా మంత్రి పదవి, దీంట్లో ఈ ముగ్గురులో ఎవరికైనా ఇద్దరికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ మంత్రి పదవి కనుక ఇవ్వకపోతే సో రాజగోపాల్ రెడ్డి ప్లేస్లో వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వచ్చు, అంటే సుదర్శన్ రెడ్డి కన్నా ఇంకా ఇతరులకైనా మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ అధిష్టానం మాత్రం మంత్రివర్గ విస్తరణను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. సో మంత్రి పదవిని కంప్లీట్ చేయడానికి హైకమాండ్ పూర్తి స్థాయిలో రెడీగా ఉంది. రేవంత్ రెడ్డి లిస్టులో పేర్లు కూడా పంపించేసిండు. ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లు మరి అధిష్టానమే ఫైనలైజ్ చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులు వీళ్ళకే ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి కొన్ని లిస్టులో పేర్లు పంపిస్తే కేవలం అద్దంకి దయాకర్ పేరు మాత్రమే కన్ఫర్మ్ చేసిరు. మిగతా పేర్లు అన్ని కూడా మీనాక్షి నటరాజన్ మేడం చెప్పినటువంటి వాళ్ళకే కన్ఫర్మ్ చేసిరు. 3 మంత్రి పదవుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి లిస్టు పంపిస్తే రేవంత్ రెడ్డి పంపించినటువంటి ఒకే ఒక్క పేరుని వివేక్ వెంకటస్వామి పేరుని కన్ఫర్మ్ చేసిరు. మిగతా అంతా కూడా మీనాక్షి మేడం చెప్పినట్టు ఇతర మంత్రులు చెప్పినట్టు అధిష్టానం కన్ఫర్మ్ చేసిరు. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అధిష్టానం వింటలేరు. అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికే ఈ 2 మంత్రి పదవులు నువ్వే చూసుకో, నువ్వే ఇచ్చేసి అన్నారు. కానీ రేవంత్ రెడ్డి లేదు నేను ఇయ్యలేను, నాతో కాదు, నేను మంత్రి పదవులు కనుక కన్ఫర్మ్ చేస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇబ్బంది పడతారు, ఎమ్మెల్యేలు నా మీద తిరుగుబాటు చేస్తారు, డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఆ మంత్రివర్గ విస్తరణలో ఎక్కడ కూడా ఆయన ఏలు పెడతలేడు. అధిష్టానానికే రేవంత్ రెడ్డి చెప్పింది. ఇప్పుడు అధిష్టానమే మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు.